నమస్తే, క్లూ టుడే న్యూస్కి స్వాగతం. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ ఒక్కటేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ పటిష్టంగా ఉందని అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జీపీఆర్ గార్డెన్స్లో నియోజకవర్గ ప్రశిక్షణ శిబిరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. కేంద్రంపై దుష్ప్రచారం చేయడం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడని ఆయనను మంత్రి కేటీఆర్ను బంగాళాఖాతంలో కలపాలని బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 8 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని ఎదురుచూసిన జనమే నేడు అసహించుకుంటున్నారని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. వెనుకబడిన జిల్లా తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు విఫలం చెందారని అన్నారు. అందరము వివిధ మండలకెళ్ళి అధ్యక్షులు అందరూ వచ్చారు కాబట్టి అన్నగారికి సన్మానం చేయాలని సైడ్ జరుగు తీసుకో అందరు చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా అడ్డమచ్చి ఉండాల్సిన అవసరం లేదు బ్రదర్. ఆ చెయ్యి కింది పెట్టు. కడప వేలులాడే ప్రాంతం నా తాండూరు ప్రాంతం వాళ్ళకి ఇవాళ సజీవ సాక్షి. 105 కిలోమీటర్లు ఉన్నా 4.5 గంటలు ప్రయాణం చేసే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించేది. పాత రంగారెడ్డి మొత్తం తెలంగాణకు ఆదాయాన్ని సమకూర్చేటువంటి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా. కానీ అత్యంత దీనంగా బతికే జిల్లా కూడా పాత రంగారెడ్డి జిల్లా అనే విషయంలో మర్చిపోకండి. సిరులు కురిపించినా, సంపద సృష్టించబడ్డా ఇవాళ లేదు. మనం చివరికి ఎక్కడ వచ్చామంటే రంగారెడ్డి జిల్లాలో వలస వచ్చిన వాళ్ళు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు భూములు కొంటా, మన భూములు కొంటా ఉంటే మన భూములు ఎవరికి అమ్ముకొని ఆ ఫార్మర్లలో, ఆ కంపెనీలలో జీతగాళ్ళగా మారిపోయిన జిల్లా కూడా రంగారెడ్డి జిల్లా నుంచి మనం మర్చిపోకండి. అక్కడక్కడ అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి బాగుపడవచ్చు కాక, కానీ మెజార్టీ ప్రజానికం మాత్రం ఇవాళకి కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎట్లయితే వెనుకబడినదో అదే పద్ధతిలో ఇవాళ వెనుకబడిన ప్రాంతం కూడా మన ప్రాంతంగా నిలిచిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ మన మీద, ఈ ప్రాంత ప్రజానికం మీద మరింత గురుతరమైన బాధ్యత ఉంది. మన జీవితాల్లో వెలుగు రావాలంటే, మన బతుకులు మారాలంటే మనకు మరో మార్గం లేదు. ఇక్కడ ఎగరాల్సిన జెండా భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి నేను అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కటి ఆలోచన చేయండి. ఇవాళ మనం నీళ్ళు రాకముందే వాటిలో పండించద్దు అంటాడు ముఖ్యమంత్రి. మీకు తెలుసు ముఖ్యమంత్రి ఎన్ని ప్రకల్పాలు మాట్లాడుతుంటే ప్రపంచంలో రైతు పండించిన దేశం లేదు, రైతులకు సపోర్ట్ చేసిన రాష్ట్రం లేదని చెప్పి రైతు బంధు మొదలుపెట్టి మేము కూడా అనుకున్నాం రైతు బంధు మొదలుపెట్టి సంతోషపడ్డాం. కానీ ఒక్కరు మాట చెప్పిన రైతు బంధు ఇవ్వండి తప్పలేదు, కానీ రైతు బంధు పేద రైతులకు మాత్రమే ఇవ్వాలి. పేద రైతులకు మాత్రమే రైతు బంధు, పేదలకు మాత్రమే. రమేష్ గారు ఒక మాట అనగానే సపోర్ట్ కొడతాను. ఈ గడ్డ మీద రేపు మన జెండా ఎగరాలి, ఈ నియోజకవర్గంలో మనం గెలవాలి అనగానే సపోర్ట్ కొడతాను. కానీ అది సఫలం చేసే, అది విజయవంతం చేసేటువంటి సత్తా కార్యకర్తలకు మాత్రం గురించి మనం మర్చిపోవాలి. ఇంటికి పునాది లేకున్నట్లయితే ఇల్లు నిలబడదు. పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న, బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల పటిష్టత లేకపోతే, కార్యకర్తల కమిట్మెంట్ లేకపోతే ఆ పార్టీ కూడా బతకజాలను, ఆ పార్టీ ముందుకు సాధించాలి.
ఓకే మనం బాగా మెల్లమెల్లగా పూర్తికరణ నుంచి పైకి పోవాలని చెప్పండి. నేను చెప్తా ఉన్న చాదుకుల రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో సూచిస్తుంది, ప్రపంచం సూచిస్తుంది. నువ్వు కూడా అర్థం చెప్పి చేస్తున్నా. దానికి కారణం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం మాదే అని చెప్పంటాం. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకుని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచి, చాలా మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏమైంది గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి నేను ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అధికారం కట్టబెడితే ఆ పార్టీని పక్కకు పెట్టి ప్రలోభాలకు లోనై ఇవాళ అధికార పార్టీ చెత్తకు చేరిందా లేదా మేము సాధించాలి. చెత్తకు చేరడమే కాదు, మీ పాత జిల్లాలో మంత్రులు కూడా వాళ్ళు అధికారం నడుపుతారు. ఒక పార్టీలో వెలిసిన వాళ్ళు ఇంకొక పార్టీకి పోకూడదు. ఈ దేశంలో యాంటీ డిఫెక్షన్ లా ఉండగానే చట్టాన్ని చట్టబద్ధం చేసి ప్రలోభాలకు గురై ఇవాళ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వెలిసిన ఎమ్మెల్యేలంతా కూడా ఎల్లవైపు టీఆర్ఎస్ పార్టీ. నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉండేనా? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉండేనా? లేదు. 90 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ, 119లో 88 సీట్లు గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆఫీసులో మెజార్టీ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ సపోర్ట్ అట్లా లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా ఆ పార్టీని ప్రలోభపెట్టి పార్టీని ఏ పార్టీ అయితే ఆమె తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీనే మింగేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నిలవలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండలేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ వంచన చేస్తున్నటువంటి మెసేజ్ ఇప్పటికే ప్రజల్లో ఉంది. అందుకని వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా తేడా ఏమీ లేదు, మళ్ళీ అదే కేసీఆర్ అధికారం వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ప్రజలు భావిస్తారు. జనతా పార్టీకి ఎక్కడ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సత్తా ఎక్కడ ఉంది అని చాలా ఎక్కువ మాట్లాడు. కానీ గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవంగా చూసేవాడు. కేసీఆర్ నాయకుడిగా భావించేవారు. కేసీఆర్ ఏం చెప్పినా పుడిగించిపోయేవారు. కేసీఆర్ ఏం చేసినా మా కోసం చేసిన భావన బలంగా ఉంది. కానీ 8 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ అంటే ఎంత ఆశ్రయించుకుంటున్నారో నాకంటే కొన్ని తెలిసిన. ఆనాడు మాట్లాడితే టీవీల ముందున్న ప్రజలకు ఇవాళ మాట్లాడితే టీవీ పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవాళ మనకు అర్థం చేసుకుంటాం. అంటే ఇట్లాంటి ఈ సందర్భంలో
ఇట్లాంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం చూపుతా ఉంది, ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ కేసీఆర్ గారిని నిర్వహించగలదు, ఈ కేసీఆర్ గారిని ఓడగొట్టగలదు, ఈ పీడ విరుడు చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందని చెప్పి భావిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మందికి చూస్తూ ఉన్నారు, మన దగ్గర చూసే ప్రధానికానికి విశ్వాసం కలిగించి ధైర్యం కలిగించి మేమున్నామని చెప్పి భరోసా ఇస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం పొందగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. సాధ్యమైనది కేవలం భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల మధ్య తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు వర్గానికి అదృష్ట మహారాజులు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి సిద్ధమైనటువంటి రాజకీయ మనందరికీ సందేశం ఇవ్వడానికి చేసిన సందర్భంగా వారికి మరోసారి మాట్లాడుతూ ఇవాళ కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి అనుకున్నటువంటి తెలంగాణలో చిత్తశుద్ధంగా నెట్టివేయబడినటువంటి అభివృద్ధికి ఆమోదంలో ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గం ఈరోజు ఇక్కడ కర్ణాటక నుండి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు మేజర్ రెవెన్యూ అందిస్తున్నటువంటి తాండూరైనటువంటి పరిస్థితి ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. ఏమైనప్పుడు కూడా ఈ జిల్లా ఉన్నతిగా మారాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి కుటుంబ పరిమాణం ఈరోజు కార్యక్రమంలో కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు మారుతున్నారు, కానీ నాయకులు మాత్రం బాగుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకటే ప్రణాళిక, ఒకటే నాయకులు, ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు దశాబ్దాల కాలంగా అదే పీఠాన్ని వాళ్ళకి చూస్తున్న విధంగా ఈరోజు రాజకీయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పరిపాలించినటువంటి సందర్భాన్ని మనందరూ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకులుగా మనందరూ కూడా ఈరోజు ప్రజల నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలను ప్రజల మధ్య చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక చిత్తశుద్ధితో ఈరోజు భారతీయ జనతా పార్టీ దిశ ఈరోజు దశ ఏ రకంగా ఈరోజు ఏ రకమైనటువంటి అధికారులు కార్యకర్తలను నిర్మాణం కోసం తీసుకుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ఏ రకంగా చేసి భవిష్యత్తు రాజకీయానికి బాధ్యతమైనటువంటి అనేక అంశాలను మనం తెలుసుకోవడం ఉన్నాం. ఏమైనప్పుడు కూడా వీరందరూ కూడా ఈరోజు నలుగురు నుంచి ఇంటికి ఇక్కడ రావడానికి ఆలోచన విషయం. అదేవిధంగా ఇక్కడ విషయాలంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ గతంలో ఇదే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం చేసి ఆ రోజు నా మీద ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ కేసులు పెట్టి జైలు వచ్చిన సందర్భంలో మళ్ళీ ఆయన టీఆర్ఎస్లో వచ్చి మళ్ళీ మంత్రిగా కొనసాగి అనేక రకాలైనటువంటి గౌరవాలు కొనసాగుతున్న సందర్భం ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే మొదటి రెడ్డి గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజునటువంటి పరిస్థితి నాయకత్వాన్ని ఈరోజు అందరూ ఖచ్చితంగా ఈ నాయకత్వాన్ని మాట్లాడేటటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఆలోచన వ్యతిరేకించి ఓడితే ఆయన కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఆయన అభివృద్ధి పంపిస్తే ఒకటే తాను అభివృద్ధి కానీ తాను అభివృద్ధి ప్రభుత్వం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈటల రాజేంద్ర గారికి ఒక విన్నపం ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు దయచేసి ఇబ్బందులు కావచ్చు. ధన్యవాదాల కార్యక్రమాన్ని పెద్దపల్లి మండల అధ్యక్షుడు సందీప్ గారు నిర్వహించారు.
ఇక్కడే తాను అభివృద్ధి అన్నాడు. కానీ తాను అభివృద్ధి ఇప్పుడు ఈరోజు తెలంగాణ నలుగురు